ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శారదాని. ఈవేళ మళ్ళీ కొత్త రెసిపీతో నేను మీ ముందు వచ్చాను. ఈవేళ మనం బూందీ లడ్డూలు చేసుకుందామండి. దానికి కావాల్సిన పదార్థాలు: శనగపిండి అండి, ఇది చీనీను, యాలక్ పొడి గుండు చేసి మనం తీసుకున్నాం. ఇది షుగర్ పాకం గురించి అండి. డీప్ ఫ్రై కోసం ఆయిల్ తీసుకున్నామండి. కొంచెం సాల్ట్ వేసుకొని పిండిని అలాగా కలుపుకుంటామండి. ఇదిగో నేను కలుపుకున్నానండి. ఇది ఇలాగా కలుపుకొని నేను పొయ్యి మీద బాండి పెడతానండి. ఇగోటండి, మన పిండి కలుపుకున్నాం కదా, దానికి చిన్న చిన్న పకోడీలాగా వేసుకుంటాం. అది డీప్ ఫ్రై చేస్తాం. డీప్ ఫ్రై అయ్యాక తీసుకుంటామండి. చూడండి, ఇలాగా వేసుకుంటాం. ఇది ఇలాగ వేసుకుని మనం బాగా ఫ్రై చేయాలండి. ఫ్రై చేస్తే ఫ్రై అవుతున్నాయి. ఇంకోటండి, ఫ్రై అవుతున్నాయి. చూసారా? ఇంకొంచెం వేగాలండి. ఇంకొంచెం వేగాక తీసుకుంటాం. కొద్దిగా వేగనియండి. చూడండి, ఇవి వేగిపోయి ఇది బౌల్లో తీసుకుంటున్నాను. ఇంకోటి ఇవి బాగా వేగాక ఇవి తీసుకున్న తర్వాత మనం ఇంకొక బాగా వేసుకుంటామండి. వేసాక అది వేగాక మనం గ్రైండింగ్ చేసుకోవాలి. వేసుకుంటున్నానండి. ఇది ఫ్రై అవ్వాలి. ఇది చూడండి, ఫ్రై అవుతున్నాయి. ఇలాగా వేగాలండి. బాగా వేగేసి క్రిస్పీలాగా రావాలి. అది కొంచెం చల్లగా వేగాక మనం తీసుకుంటాం. ఒకటండి, ఇంకా ఫ్రై కొంచెం అవుతున్నాయి. ఇది కొంచెం ఇంకా ఫ్రై అయిపోతే మనం తీసిద్దామా. తీసుకొని అటుపక్క మనం చీనీ పాకం పెడుతున్నానండి. అని కలిపేసి నేను యాకం పెట్టిస్తున్నాను. చీనీను, కాజు, బాదాం ఇంకా కొంచెం వాటర్ వేసి పెడుతున్నానండి. అది కొంచెం పాకం వచ్చిన దాకాను కలిపేసి కొంచెం మనం ఫుడ్ కలర్ కొద్దిగా వేసానండి. ఫుడ్ కలర్లోన అంటే ఇది లడ్డూకి వచ్చి బాగుంటుందండి కలరు. దాని గురించి ఇదిగోటండి, ఫ్రై అయిపోయింది. తీసుకుంటున్నాం. ఇదిగోటి ఫ్రై అయిపోయి ఇది కూడా తీసుకుంటాం. మనం ఇవి కొంచెం చల్లగయ్యాక గ్రైండింగ్ చేసుకుంటామండి. గ్రైండింగ్ చేసి అది పూరా పౌడర్ చేయకూడదండి. కొంచెం మొక్క చెక్కలాగా గ్రైండింగ్ చేసుకొని మనం తీసుకుంటామండి. మిక్సీ పడుతున్నాను. ఇదిగోటండి, మిక్సీ జార్లో వేసుకొని నేను గ్రైండ్ చేసుకుంటున్నాను. మిక్సీ పట్టాను, చూసారా? ఇదిగోటి ఇలాగ రావాలి. మనం ఇదిగోటండి, పాకం వచ్చింది. ఇది నేను బంద్ చేస్తున్నాను. ఈ మనం గ్రైండింగ్ చేసుకున్నాం కదండి, అదేమో అందులో వేస్తామండి. వేసి ఇదిగోటండి, చూసారా? ఇది మోతీచూర్ లడ్డు రెడీ అండి. ఇది మనం లడ్డూలాగా కట్టిస్తామండి. చూడండి, మోతీచూర్ లడ్డు రెడీ. చూసారా మన మోతీచూర్ లడ్డు ఎంత బాగున్నదో? తినేసి చూద్దాం. మరి మీరు కూడా ట్రై చేస్తారా? ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటే నాకు కామెంట్ పెట్టండి. మరి లైక్, షేర్, సబ్స్క్రైబ్.